సో ఇవాళ క్యాప్ కట్ గురించి తెలుసుకుందాం. సో క్యాప్ కట్ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో నేను నార్మల్ గా కొన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కింద యాడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం టైం లైన్ లోకి అయితే వెళ్ళిపోతాం. మనకి ఇమేజెస్ అన్ని లైన్ గా వచ్చేసినాయి. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నాకు ఇక్కడ సెకండ్ కాదు ఫస్ట్ లో రావాలనుకుంటే దానిపైన డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇట్లా వస్తుంది. ఇట్లా తీసుకెళ్లి ఫస్ట్ లో పెట్టేసుకోండి. సో అర్థమైందిగా, క్యాప్ కట్ లో మనం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ టైం లైన్ లో ఇలా మూవ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఈ ఫోటోకి మిడిల్ లో ఒక వైట్ కలర్ బాక్స్ లాగా కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే ఆ ఇమేజ్ కి ఈ ఇమేజ్ కి మిడిల్ లో ఒక ట్రాన్సాక్షన్ లాగా ఒక ఎఫెక్ట్ ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అండ్ బాడీ ఎఫెక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా. వీడియో ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఓవరాల్ వీడియోకి ఎఫెక్ట్ అయింది అనమాట. ఆ ఎఫెక్ట్ వీడియో ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ షేక్ అని ఉంది కదా, అప్పుడు ఏమైతుంది ఆ వీడియో మొత్తం షేక్ అయింది. సో ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, సో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి ఓన్లీ బాడీకే ఎఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. సో నెక్స్ట్ వీడియోలో క్యాప్ కట్ లో టెక్స్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఓకే, డే 27 వీడియో కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.